వైఎస్ఆర్సీపీ పార్టీలో నెక్స్ట్ ఎవరి అరెస్ట్ ఉండబోతుంది, ఎవరా నేత? ముఖ్యంగా ఇప్పటికే కూడా చాలా మంది కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఇంకోవైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శ్రేణులు మెయిన్ గా పోసాని కృష్ణమురళి అండ్ మెయిన్ గా బోరుగడ్డ అనిల్ కుమారే కానీ అండ్ వర్ర రాఘవరెడ్డే కానీ, ఇటువైపు నందిగాం సురేషే కానీ, ఇలా రకరకాలుగా రీసెంట్ గా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అయితే తాజాగా నెక్స్ట్ అరెస్ట్ ఆయనే ఉండబోతున్నారు. అది కూడా కృష్ణా జిల్లాలో ఆ మాజీ మంత్రి అరెస్ట్ ఉండబోతుందనే కొంత వివరణ అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అవుతుంది. అయితే తాజాగా చూసుకుంటే ముఖ్యంగా నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అని టార్గెట్ చేసి చూసినట్లయితే అందులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు అనంటే ఈయన గత 5 ఏళ్లలో కీలకంగా 2.5 సంవత్సరాలు ఈయన ఒక శాఖకి మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఈయన మంత్రిగా పనిచేసిన 2.5 ఏళ్లలో కీలకంగా చూసుకుంటే ఈయన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన ఏదైతే గతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళు పెట్టిన డబ్బులకి అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చుటోపి పెట్టి వాళ్ళందరినీ కూడా మోసం చేసి వెళ్ళిపోయిందో ఆ కేసుకు సంబంధించిన కీలకమైన భూములు ఏవైతే ఉన్నాయో అవి సిఐడి ఆధీనంలో ఉన్నాయి. ఈడీ సిఐడి ఆధీనంలో ఉంటే ఆ భూముల్ని జోగి రమేష్ తన పదవి కాలాన్ని అడ్డం పెట్టుకుని, తన పరపతిని అడ్డం పెట్టుకుని ఆ భూముల్లో ఉన్న కొన్ని లేఅవుట్స్ గానీ కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ బయటకు అమ్మడం జరిగింది. నకిలీ పత్రాలు సృష్టించడం జరిగింది. ఒక రకంగా దాని మీద కొన్ని కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడం అయితే జరిగింది. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ వెనకుండి తన కొడుకు అంటే తన తనయుడు జోగి రాజీవ్, తన సోదరుడు జోగి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ కూడా ఎదరకు పెట్టి వెనకాల జోగి రమేష్ గారు ఉండి, మాజీ మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఉండి ఈ తతంగం అంతా కూడా నడిపారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సేమ్ ఇదే కేసులో గతంలో జోగి రాజీవ్ అంటే జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆయన దాదాపుగా 1.5 నుంచి 2 నెలలకు పైగా విజయవాడ సబ్ జైల్లో అయితే ఆయన శిక్ష అనుభవించడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ రావడం జరిగింది, ఇంటికి రావడం జరిగింది. ప్రజెంట్ ఈ కేసు మీద ఏసీబీ అధికారులు, సిఐడి అధికారులు, ఈడీ అధికారులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద జోగి రమేష్ భారీ స్థాయిలో అవినీతి చేశారు. ఆ భూముల్ని అమ్ముకున్నారు. కొన్ని చోట్ల అవి సొంతంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ భూములు వాళ్ళు కొన్నామని చెప్పి మార్పించుకోవడం అయితే జరిగిందని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇవి కాకుండా గత 5 ఏళ్లు కూడా ఆయన అవనిగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించడం జరిగింది. అవనిగడ్డ నియోజక పరిధిలో ఉన్న చాలా భూముల్ని కూడా ఆక్రమించారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే పోలీస్ అధికారులు ప్రత్యేకించి కూడా సిబిఐ కానీ, ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దాని మీద మాజీ మంత్రికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. దానితో పాటు కీలకంగా చూసుకుంటే గత 5 ఏళ్లు కూడా ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నే గానీ, చంద్రబాబు నాయుడునే గానీ, నారా లోకేష్ నే గానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులందరినీ కూడా ఆయన ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. అయితే ఆ తప్పుల నుంచి, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒకానొక సమయంలో అంటే 2024 ఎన్నికల తర్వాత ఆయన కూటమి పార్టీలోకి, ముఖ్యంగా జనసేనలోకి, ఇటువైపు టీడీపీలోకి రావడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఇంత రవ్వ కూడా అవకాశం అయితే దొరకలేదు. ఆయన యథావిధిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవడం అయితే జరుగుతుంది. కానీ మాజీ మంత్రి జోగి రమేష్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా, అసలు రాజకీయాల్లో ఉన్నారా అనే సందేహం అయితే ఉంది. ఎందుకంటే చాలా సైలెంట్ గా అసలు ఏమీ తెలియనట్టు తేలుకుట్టిన దొంగలాగా ఆయన అయితే వ్యవహరించడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే అగ్రిగోల్డ్ భూములు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది జోగి రమేష్ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరి నెక్స్ట్ టార్గెట్ కింద ఆయనే అరెస్ట్ అయ్యే ఆరోపణలు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? జోగి రమేష్ గారు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయనకు బెయిల్ దొరికే ఛాన్స్ ఉందా అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా పగడ్బందీగా కనబస్తుందని మనం అయితే గట్టిగా చెప్పవచ్చు.